చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు వాలంటీర్లు. గతంలో తమపై లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు 10,000 కాదు 20,000 ఇస్తామన్నా తాము నమ్మబోమని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమపై ఎన్ని నిందలు వేశారో అన్నీ గుర్తున్నాయన్నారు. తమకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన సీఎం జగన్ ను మరోసారి గెలిపించుకునేందుకు కృషి చేస్తామంటున్నారు వాలంటీర్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. విజయవాడలో కొంతమంది వాలంటీర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, వాలంటీర్లకు జీతాన్ని పెంచుతానంటున్నారు. గతంలో మీ వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడినటువంటి చంద్రబాబు, మీరు ఏమంటారు, ఎలా చూస్తున్నారు వ్యాఖ్యలు? నమ్ముతున్నారా అసలు చంద్రబాబు 10,000 చేస్తాడు, మిమ్మల్ని కొనసాగిస్తామంటే? లేదండి, చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా నమ్మట్లేదు. రీసెంట్గా కూడా పెన్షన్దారుల మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేని లేడీస్కి ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాము. అది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళకి కుదిరినప్పుడు నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడుతూ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ లేకుండా వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళు అవగాహన వచ్చి ఇప్పుడు మాపై ఇలా ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అది నమ్మే పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ లేరు. వాలంటీర్ వ్యవస్థ గురించి దుష్ప్రచారాలు చాలాసార్లు చేశారు. మమ్మల్ని డేటా చోరీ చేశామని, మేము ఇళ్లలోకి వెళ్ళి చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నామని చెప్పి చాలా మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తిని మన వాలంటీర్ వ్యవస్థ మమ్మల్ని అవమానపరిచినందుకు మేమందరం కూడా రిజైన్ చేసి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తెచ్చుకోవడానికి జగన్ గారితో కలిసి మేము కూడా పనిచేసి జగన్ గారిని దగ్గరుండి గెలిపించుకుంటాం. మొన్నటిదాకానేమో ఒక మాట అన్నారు, వాలంటీర్ గోసంచులు మోస్తారు, ఇంటికి వెళ్తారు, వాళ్ళ డేటా తీసుకుంటారని. ఈరోజు 10,000 ఇస్తామంటే కనుక నమ్మే ప్రసక్తి అయితే లేదు. జగన్ గారు చెప్పిందల్లా ఒకటి, మీరు సేవ చేయండి, మీ వెనక మేము భరోసాగా ఉంటాను. మేము అలాగే సేవ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా కూడా, ఇప్పుడు కొండ ప్రాంతం అది పూర్తిగా, ఆ ప్రాంతంలో వృద్ధులు చాలామంది కొండ దిగలేరు, సగం మంది పైనే ఉంటారు. వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అయ్యా మా అబ్బాయి ఇచ్చాడు, ఇలాగా పెన్షన్ ఇచ్చాడు నాకు అని చెప్పి ఒక భరోసా మేము కల్పించాం వాళ్ళకి. ఒకప్పుడు మేము ఎవరో కూడా వీళ్ళెవరికి సగం మంది తెలియదు. ఇప్పుడు దాదాపు 50 కుటుంబాలకి, వాళ్ళ కుటుంబాలకు కూడా మేము దగ్గరగా బాగా కనెక్ట్ అయ్యాం. అది జగన్ గారికి ఉన్న మా మీద ఉన్న నమ్మకం. అసలు ఈ వ్యవస్థే తప్పు, ఇలాంటి వారు ఉండకూడదు అంటూ ప్రజలందరినీ కూడా మీ మీద రెచ్చగొట్టారు. ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతుంటే అవసరం ఉందని గ్రహించారంటారు. ఎందుకు చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు? అది ఇప్పుడు పూర్తిగా ఆయనకి వ్యతిరేకం వచ్చిందండి. పెన్షన్ అనే ఒక్క పథకం ద్వారానే ఆయనకి చాలా వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు దాకా ఆయనకు ఎంత వ్యతిరేకం అనిపించలేదు అనుకుంటా. మొన్నటిదాకా అంత తిట్టిన ఆయనకి ఇప్పుడు ప్రేమ ఉంటే మేము నమ్మలేము. 10,000 అంటాడు, రేపు 15,000 అంటాడు, 20,000 అంటాడు. ఆయన ఎంత అంటే అంత చెప్తారు. చంద్రబాబు ఎంత జీతం ఇస్తానని నమ్మరా? అసలు ఆయన ముందు వాలంటీర్లే వద్దన్న ఆయన, ఇప్పుడు జీతం అన్న మాట వచ్చింది అంటే ఇప్పుడు ఉద్యోగం కల్పిస్తా అన్నాడు. మొదట మేము ఉపాధి కల్పిస్తాము, మేము 10,000 లక్ష సంపాదించగలం అని చెప్పించాడు వాలంటీర్. అది తీసేసి ఇప్పుడు 10,000 చేస్తాను, వాళ్ళని కంటిన్యూ చేస్తాను అంటున్నారు. 2 మాటలు ఆయన చెప్తున్నారు. ఇది ఏదైతేనా కూడా మేము నమ్మే పరిస్థితుల్లో అయితే లేము. ఎందుకంటే ఇది శాలరీ అనేది కాదు అని మాకు ముందలే తెలుసు. మేము చేస్తున్న దానికి ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే మేము ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు మారుస్తున్నారు అంటే దాన్ని నమ్మటానికి మేము ఒక 50 మంది 100 మంది కుటుంబాలతో ఉన్న మేము నాలెడ్జ్ లేకుండా అయితే లేము. ఏం జరుగుతుంది అనేది ఆలోచించి దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఎటువంటిది కూడా నమ్మే పరిస్థితుల్లో అయితే లేము. జగన్ గారు చెప్పినట్లు ఆయన చెప్పిందంటే చేస్తున్నారు, కానీ వీళ్ళు మాటకి మారుస్తూ ఉన్న విధానాన్ని చూస్తుంటేనే ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఎలా నమ్మాలి అనే ఆలోచన అయితే కనుక చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితులను కూడా నమ్మే ప్రసక్తి అయితే లేదు. కాబట్టి మేము అలాంటి మాటలు వినే ప్రసక్తుల్లో లేము. అలాంటి మాటలు మార్చే వాళ్ళ మాటలు కూడా అస్సలు వినము. అవకాశం ఉన్నప్పుడల్లా విషం కక్కడంతో పాటు అవసరం వచ్చినప్పుడు మాత్రం మీ జీతాలు పెంచుతాను, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తారనే మాటలను తాము ఎట్టుపస్తో నమ్మమని చెప్తున్నారు. చంద్రబాబు 10,000 కాదు 20,000 25,000 ఇచ్చినా కూడా ఆయన మాటలు నమ్మే పరిస్థితుల్లో వాలంటీర్లు ఎవరు కూడా లేము, రాష్ట్ర ప్రజలు కూడా లేరని కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో సంతోష్తో అమల, సాక్షి టీవీ, విజయవాడ. 10,000 కాదు 10 లక్షలు ఇచ్చినా చంద్రబాబును నమ్మబోమంటున్నారు విశాఖకు చెందిన వాలంటీర్ చౌదరి శివాజీ. ప్రజల్లో గుర్తింపుతో పాటు విలువలతో కూడిన పనిని కల్పించిన సీఎం జగన్ వెంటే తాము ఎన్నటికీ ఉంటామని స్పష్టం చేశారు. 10,000 కాదండి, 10 లక్షల రూపాయలు ఇచ్చినా
మీరు పూర్వం మాట్లాడిన మాటలు గోని సంచులు మోసుకుని అమ్మాయిల డేటాను తీసుకుంటారన్న మాటలు మీరు 10 లక్షల రూపాయలు ఇచ్చినా మా మనసులో నుండి ఆ మాటను తీయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు మా మీద చూపించిన ఆ ప్రేమని సార్ ఇంకొక విషయం చెప్పాలి సార్, సన్మాన సత్కారాలు సార్. ఒక 5,000 జీతగాళ్ళకి సన్మానాలు చేయడం మీరు ప్రపంచంలో ఎక్కడా చూసుండరు సార్. కానీ వాలంటీర్ వ్యవస్థకి ఒక కార్పొరేటర్ వచ్చేవారు సార్, ఒక ఎమ్మెల్యే వచ్చేవారు, ఒక మినిస్టర్ వచ్చేవాళ్ళు. ఈ స్థాయి నాయకులు వచ్చి సాలువాతో సత్కరించి మీరు ఇదిగోటమ్మా ఈ 1 year కష్టపడినందుకు ఈ పత్రం అని చెప్పి ఒక కలపత్రాన్ని మాకు అందించి ఒక సాలువా ఒక మెమొంటో లాంటి ఒక వేసేవాళ్ళు. ఇవన్నీ కూడా డబ్బుతో కొనలేము సార్. ఇవన్నీ డబ్బు వేరు, ఈ గుర్తింపు వేరు. గుర్తింపుని ఇచ్చే దాంట్లో డబ్బుని మనం తోక వేయలేము సార్. మాకు గుర్తింపునిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, మాకు విలువలతో కూడిన పనిని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు, మాకు ప్రజల యొక్క బాధల్ని సాధక బాధల్ని దగ్గర నుండి చూపించి వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి 10,000 ఇస్తాననే ఒక కళ్ళబుల్లి మాటల వలన మేము మీ సైడ్ ఉంటాం అనేది చాలా రాంగ్. ఎప్పటికీ వాలంటీర్ అంటే గట్టిగా ఎరేజర్తో చెరిపేస్తే లోపల జగన్మోహన్ రెడ్డి గారు అని ఇంకో పేరు ఉంటుంది. ఆ పేరు అది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులే వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 ఇళ్ళకి ఒక జగన్మోహన్ రెడ్డి గారే వాలంటీర్గా వెళ్ళి సేవలు అందిస్తున్న రాష్ట్రం మన రాష్ట్రం.